హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్ రియల్ ప్రాపర్టీస్. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరికైతే ప్రాపర్టీస్ కావాలనుకుంటున్నారో మీ ఫ్యామిలీస్ అండ్ రిలేటివ్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. సో ఈ ప్లాట్ వచ్చేసి మనకు కార్నర్ ప్లాట్, ఈస్ట్ కార్నర్ ప్లాట్. సో మంచి డైమెన్షన్తో ఉన్నటువంటి ఈ ప్లాట్ని మీ సొంతం చేసుకోండి. డైమెన్షన్ వచ్చేసి మనకు 40x45 ఉంటుంది. సో మంచి స్క్వేర్ బిట్స్లో హౌస్ అనేది వస్తుంది. చాలా హౌస్కి అయితే చాలా పర్ఫెక్ట్ డైమెన్షన్ అనేది ఉంటుంది ఈ ప్లాట్కి. సో మీరు చూడొచ్చు, నియర్ బై హౌసెస్ కానీ న్యూ కన్స్ట్రక్షన్ హౌసెస్ సేల్కి అయితే ఉన్నాయి. అవి మీకు కావాలంటే ప్రపోజ్ కన్స్ట్రక్షన్ కూడా ఆప్షన్ అయితే ఉంది. అంటే మెటీరియల్ విషయం కానీ ఎవ్రీథింగ్ అనేది మీ చాయిస్ ఉంటుంది. సో ఈ వెంచర్లో మనకు రెడీ టు మూవ్లో మనకు ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ డూప్లెక్స్ హౌసెస్ అండ్ ఓపెన్ ప్లాట్స్, రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో మీరు చూడొచ్చు, చాలా బాగుంటుంది వెంచర్ అంతా. సరౌండింగ్స్ ఏరియా అంతా మనకు వెల్ డెవలప్మెంట్తో ఉంది. సో సరౌండింగ్స్ అయితే మనకు వెంచర్ సరౌండింగ్స్లో చాలా ఫ్యామిలీస్ అయితే ఆల్రెడీ ఉంటున్నారు. సో మీరు చూడొచ్చు ప్రతిదీ. ఈ వెంచర్లో మనకు డూప్లెక్స్ హౌసెస్ కూడా ఉన్నాయి. అవి కనిపిస్తున్నాయి కదా, అవన్నీ డూప్లెక్స్ హౌసెస్. సో ఇందులో వచ్చేసి మనకు 30 feet 40 feet సీసీ రోడ్స్ ఉంటాయి. అండ్ వెంచర్ సరౌండింగ్స్ అంతా కంపౌండ్ వాల్ ఉంటుంది, అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. అండ్ మనకు ఈ వెంచర్లో క్లబ్ హౌస్ అనేది ఇస్తున్నాము. 12,000 SFTతో క్లబ్ హౌస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో చాలా హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి ఇందులో ఆల్రెడీ. మీరు చూడొచ్చు, ప్రతిదీ చాలా బాగుంటుంది. వెంచర్ అంతా చాలా నీట్గా ఉంటుంది. అంతా 40 feet సీసీ రోడ్సే ఉంటాయి. 40 feet 30 feet సీసీ రోడ్సే ఉంటాయి. మీరు చూడొచ్చు. సో వెల్ డెవలప్మెంట్ ఏరియాలో అయితే ఈ హౌస్ అయితే, ఈ ప్లాట్ అయితే ఉంది. సో మీరు చూడొచ్చు, న్యూ కన్స్ట్రక్షన్ హౌసెస్ అవుతున్నాయి. మీరు అవి కూడా చూపిస్తాను మీకు, చూడండి ఒకసారి. సో అంటే మెటీరియల్ విషయంలో మీ చాయిస్ అనేది ఉంటుంది కదా. సో ఇది అయితే కస్టమర్ చాయిస్ అనేది ఉంటుంది. సో ఎవ్రీథింగ్ అనేది చాలా బాగుంటుంది వెంచర్ అంతా. సో మనకు క్లబ్ హౌస్ కూడా చూపిస్తాను. కొంచెం ముందు వస్తే క్లబ్ హౌస్ వస్తుంది. ఇది వచ్చేసి కన్స్ట్రక్షన్ అవుతున్న హౌస్. ఇది వచ్చేసి మనకు క్లబ్ హౌస్. సో క్లబ్ హౌస్ సరౌండింగ్స్ అంతా మనకు పార్కింగ్ ఏరియా అనేది ఉంది. సో చిల్డ్రన్ పార్కు. సో అదంతా మనకు ఫ్యామిలీస్ అనేది స్టేయింగ్స్ ఉంటున్నారు అని చెప్పాను కదా, ఆల్రెడీ స్టేయింగ్స్ ఉంటున్నారు ఈ వెంచర్ సరౌండింగ్స్ అంతా. సో మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ వెంచర్ ఇది. చాలా దగ్గరలో మెయిన్ రోడ్ అనేది ఉంటుంది. సో మనకు ఎగ్జిట్ నెంబర్ 8 చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ జస్ట్ 10 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 8 వచ్చేసి 3 kilometer డిస్టెన్స్ ఉంటుంది. సో మోర్ డీటెయిల్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కాల్ చేయండి.